చూడండి స్టూడెంట్స్ ఏమడిగారు, సాల్వ్ జెడ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పీక్యూ. సో మనకి ఒక ఫార్ములా ఉంది. ఇది ఏ ఫార్మేట్లో ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ పీక్యూ. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది, పీ ఉంది, క్యూ ఉంది, జెడ్ ఉంది. సో ఇలా 5 ఫంక్షన్స్ కలిపి ఉంటే అది కంపల్సరీగా మనం చార్పిట్స్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. సో ఇచ్చిన ఫంక్షన్ని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ అనుకుంటాం. సో ఎఫ్ ఈక్వల్ టు సో పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పీజెడ్ పీక్యూ ఈజ్ మైనస్ ఈ జెడ్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను, మైనస్ జెడ్ ఈక్వల్ టు 0. సో చార్పిట్స్ మెథడ్లో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఇచ్చిన ఫంక్షన్ మొత్తాన్ని ఎఫ్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత మనం ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ అండ్ డో ఎఫ్ బై డో పి, డో ఎఫ్ బై డో క్యూ. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పామో వాటి ద్వారా ఒక్కొక్క దానికి పార్షియల్ డిఫరెన్షియల్ అప్లై చేస్తూ వస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఏమన్నాను, డో ఎఫ్ ఈజ్ డివైడెడ్ బై డో ఎక్స్. సో దీనికి పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో ఇచ్చిన ఫంక్షన్కి పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ ఉంది, సో ఈ ఫంక్షన్ ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 ఇంటూ పి. సో నెక్స్ట్ ఇంకెక్కడ ఎక్స్ లేదండి. సో ఇవన్నీ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, ఇక్కడ 0 వస్తుంది. సో 0 0 0. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, వైతో చేయాలి. సో వై ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ ఉంది. సో క్యూ ఇంటూ వై ఉంది. సో వైకి డిఫరెన్షియేట్ అప్లై చేస్తే 1 అవుతుంది, 1 ఇంటూ క్యూ అవుతుంది. సో ఇంకెక్కడైనా ఉందా, సో నో. సో నెక్స్ట్ ఏంటండి, జెడ్. సో జెడ్ ఏముంది ఇక్కడ, ఓన్లీ మైనస్ జెడ్. సో జెడ్కి చేస్తే -1. సో నెక్స్ట్ పీకి చేయాలి. సో ఇక్కడ పీ ఉంది, ఫస్ట్ టైంలో పీ ఉంది చూడండి, పీఎక్స్. సో పీకి చేస్తే 1 ఇంటూ ఎక్స్. మళ్ళీ ఇక్కడ కూడా పీ ఉంది చూడండి, పీ ఇంటూ క్యూ ఉంది, పీకి చేస్తే 1 ఇంటూ క్యూ అవుతుంది. సో ప్లస్ క్యూ. సో నెక్స్ట్ క్యూతో చేస్తున్నానండి, ఓకేనా. సో క్యూతో చేస్తే ఏమవుతుంది, ఇక్కడ క్యూ లేదు, ఓకే. సో ఇక్కడ క్యూ ఉంది. సో క్యూకి చేస్తే 1 ఇంటూ వై ఈజ్ ప్లస్, ఇక్కడ కూడా క్యూ ఉంది. సో క్యూకి చేస్తే 1 ఇంటూ పీ, ఓకే, వై ప్లస్ పీ. సో మనకు కావాల్సిన డెరివేటివ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు చార్పిట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను వేసే ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్, డిపి. సో ఇక్కడ వచ్చే ఫార్ములాస్ అంటే ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది కదా, ఈ యాక్సిలరీ ఈక్వేషన్లో న్యూమరేటర్లో అన్ని డియూలు ఉంటాయి, డినామినేటర్లో అన్ని డోలు ఉంటాయి. అంటే న్యూమరేటర్ డిఫరెన్షియేట్, డినామినేటర్లో వచ్చేసి డెరివేటివ్స్ ఉంటాయి, పార్షియల్ డిఫరెన్షియేట్స్ ఉంటాయి, ఓకే. సో డిపి ఈజ్ డివైడెడ్ బై డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ప్లస్ P into dou F by dou Z. This is equal to dq is divided by dou F is divided by dou Y plus q into dou F is divided by dou Z. This is equal to dz is divided by minus P into dou F by dou P minus q into dou F by dou Q. This is equal to dz is divided by minus dou F by dou P. This is equal to dou Y is divided by minus dou F is divided by dou Q. ఓకేనా. సో ఇది ఏంటి, చార్పిట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఈ వాల్యూస్లో మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ స్టెప్ రాద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ డిపి ఈజ్ డివైడెడ్ బై డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి, పి ఈజ్ ప్లస్ పి ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ అంటే ఎంత వచ్చింది, -1. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డిక్యూ ఈజ్ డివైడెడ్ బై ఎంత, డో ఎఫ్ బై డో వై అంటే క్యూ ఈజ్ ప్లస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ ఎంత వచ్చిందండి, -1.
దిస్ ఈజ్ ఈక్వల్ టు dz ఈజ్ డివైడెడ్ బై మైనస్ పీ ఇంటూ డో ఎఫ్ బై డో పీ ఎంత వచ్చిందండి ఎక్స్ ప్లస్ క్యూ. ఓకే, సో నెక్స్ట్ మైనస్ క్యూ ఇంటూ డో ఎఫ్ బై డో క్యూ అంటే ఎంత వై ప్లస్ పీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఈజ్ డివైడెడ్ బై మైనస్ ఆఫ్ డో ఎఫ్ బై డో పీ అంటే దీని మొత్తానికి మైనస్ అప్లై చేస్తాం మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూ. దిస్ ఈజ్ ఈక్వల్ టు డివై ఈజ్ డివైడెడ్ బై సో డో ఎఫ్ బై డో క్యూ మైనస్ ఆఫ్ సో దీని మొత్తానికి మైనస్ ఆఫ్ వై ప్లస్ పీ. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ వచ్చిన మన ఈక్వేషన్ మొత్తం మీద ఏవైనా 2 తీసుకొని వాటిని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో చూడండి, నేను ఫస్ట్ 2 తీసుకుంటున్నాను. సో డిపి ఈజ్ డివైడెడ్ బై పీ మైనస్ పీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ ఈజ్ డివైడెడ్ బై క్యూ మైనస్ క్యూ. సో ఇక్కడ జీరోస్ వస్తాయి కదండి క్రాస్గా. సో దీన్ని ఇటు తీసుకెళ్తే పీ మైనస్ పీ, ఇటు తీసుకెళ్తే జీరో అవుతుంది. జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఓకేనా, సో డినామినేటర్లో మర్చిపోండి. ఓకే, సో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఓకే, సో అప్పుడు డిపి ఏమవుతుందండి డిపి ఈక్వల్ టు జీరో. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే ఏమవుతుంది ఇటు సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ డిపి ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో. సో ఇక్కడ చూడండి డిపికి చేస్తే పి అవుతుంది. సో మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ప్లస్ సి అంటే కాన్స్టెంట్ ఒకటి రాస్తాం కాబట్టి నేను ఇక్కడ కాన్స్టెంట్ ఏ అనుకుంటున్నాను. కాన్స్టెంట్ ఏమనుకుంటున్నాను ఏ అనుకుంటున్నాను. ఇదే విధంగా నేను డిక్యూ అంటే ఈ క్యూ మైనస్ క్యూని ఇటు సైడ్ తీసుకెళ్తే జీరో అవుతుంది. సో జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. సో అప్పుడు డిక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది జీరో. సో డిక్యూ ఈక్వల్ టు జీరో. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుందండి ఇంటిగ్రల్ డిక్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో. సో ఇక్కడ ఏమవుతుంది క్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనుకున్నా కాబట్టి కాన్స్టెంట్ ఇక్కడ బి అనుకుంటున్నాను అంతే. ఓకేనా, సో పి ఈక్వల్ టు ఏ క్యూ ఈక్వల్ టు బి. సో ఫైనల్ ఆన్సర్ ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ P and Q values in given equation. సో అప్పుడు ఏమవుతుందండి గివెన్ ఈక్వేషన్లో పెడితే P మనకి ఇచ్చిందేంటి Z ఈక్వల్ టు ఏమిచ్చారండి పిఎక్స్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఏబి. ఓకేనా అండి. సో విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఏంటి కంప్లీట్ ఇంటిగ్రల్. ఓకే, మేక్ ఏ స్క్రీన్ షాట్ అండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.